హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆటో యష్. ఇక్కడైతే చూడండి, దారిలో ఎలాగైతే కోతలు అయితే అలా ఉన్నాయి. అక్కడ మనం ఏమన్నా తినేకి తెచ్చినామా అని చెప్పి అక్కడైతే కాసుకొని అయితే ఉంటాయి. మనం తినేకి అట్టి పండ్లు తెచ్చామని చెప్పి కిందకి దిగకుండా డోర్ లోపల నుంచి అయితే ఇచ్చేసాము మంకీస్కి. అవి ఇంకైతే తీసుకొని తిన్నాయి. చిన్న చిన్న పిల్లలంగానే వేసుకొని రోడ్లో ఉన్నాయి చూడవి. ఇంకా దారుణాల దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఇక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నాను, విజిట్ అయ్యాను ఈ ప్లేస్కి. ఇంకా ద్వారం దగ్గర ఎగ్జిట్ అయితే అయ్యాం మనము. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే బండి ఆత్మకూరు, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే గుంటూరు మార్కాపురం అయితే వస్తుంది. మనమైతే రైట్ తీసేసుకొని ఇంకా అయితే వచ్చేసాము. ఫారెస్ట్ ఎంట్రీలో ఇక్కడైతే మనకి టోల్ గేట్ ఉంది. ఇక్కడ 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా అమౌంట్ ఇచ్చేసి మనము రైట్ తీసుకొని బయలుదేరినాం ముందుకి. మనము సాయంత్రం 5:30, 6 o'clock వస్తుంది. నల్లమల్ల ఫారెస్ట్ ఈ టైంలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక పక్క వర్షము, ఒక పక్క నైట్ మబ్బులు అంతా చూస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు కానీ చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. చెట్లు అన్నీ కిందకు వచ్చినట్లు ఉంటాయి నైట్ టైము. ఇంకా మనకి ఆ నైట్ టైంలో జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఆ టైంలో ఆ పక్క వెహికల్స్ వచ్చేవి కానీ మనకి బాగా కనిపిస్తాయి లైటింగ్కి. ఇంకా అక్కడ నుంచి రాగానే బండి ఆత్మకూరు దగ్గర హైవేకి అయితే ఎక్కాము. హైవేలో మాత్రం చాలా అంటే చాలా లైట్లు వేశారు. ఇక్కడ అంత లైట్లు వేసినారు. చాలా అంటే పెద్ద హైవే మాదిరిగా అయితే ఉంది ఇక్కడ. ఈ హైవేలో అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం మనము. ముందుకు వెళ్ళిపోగానే నెక్స్ట్ వచ్చేది మనకి కర్నూలు జంక్షన్ దగ్గర మనం అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే టోల్ ప్లాజా అయితే మన అమౌంట్ లేదని చెప్పి అన్న బండి అయితే సైడ్కి ఆపేయమన్నాడు. ఆపేసి వచ్చి మరీ స్కాన్ చేయించి అమౌంట్ అయితే పే చేసాము. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి నైట్ 9:30 తర్వాత డోన్ దగ్గర ఇక్కడైతే బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ అయితే హోటల్ అనిపించింది. ఇక్కడ చాలా టేస్ట్ ఉంటుందని చెప్పింటే అన్న దిగేసి హోటల్ దగ్గరికి అయితే వెళ్ళాము. హోటల్ దగ్గరికి వెళ్ళి లోపలికి ఈ పక్క ఆ పక్క చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటావా, ఇది నేషనల్ హైవే కాబట్టి వెహికల్స్ చాలా స్పీడ్గా అయితే వస్తాయి. మనం చాలా జాగ్రత్తగా అయితే అతలు సైడ్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే మనం హ్యాండ్ వాష్ చేసుకొని ఏం కావాలన్నా అని అడిగారు అన్న అక్కడ వెయిటర్. మనమైతే బటర్ రోటీను, పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చెప్పేసాము. ఒక 2 రోటీలు తింటానే ఫుల్ అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత బండి స్టార్ట్ చేసి బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇంకా అనంతపూర్ అయితే ఎంట్రీ అయ్యాం మనము. అనంతపూర్లో అన్నోళ్ళని అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేయాలి. ఇంకా డ్రాప్ చేసి మన లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మరిన్ని వీడియోలు, మరిన్ని టూర్ ట్రావెల్స్ వెళ్ళి చూడాలంటే నా ఛానల్